శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2023వ సంవత్సరం అక్టోబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా కన్యారాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఇది తెలుసుకోబోయే ముందు కన్యారాశి అనగానే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకి అంటే ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కన్యారాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక కాస్త పరిశీలించినట్లయితే రవిబుధ కుజులు కన్యారాశిలో, ద్వితీయంలో కేతువు, 6 శని, అష్టమంలో గురు రాహువులు, లాభంలో శుక్రుడు సంచరిస్తున్నారు. ఈ మాసాంతానికి వచ్చేటప్పటికి రాహువు సప్తమంలోకి, కేతువు లగ్నంలోకి ప్రవేశిస్తున్నాడు. రవికుజ బుధులు వచ్చేటప్పటికి ద్వితీయంలో ప్రవేశించి సంచరిస్తున్నాడు. ఈ గ్రహగతులను కనుక కాస్త పరిశీలించినట్లయితే ఇక్కడ అష్టమరాహు ప్రభావం ఈ మాసాంతానికి మీ మీద నుంచి వెళ్ళిపోతుంది. అసలే ఇక్కడ షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని మీకు తిరుగులేని రాజయోగాన్ని ఇస్తున్నాడు. దానికి తోడు ఈ రాహు ప్రభావం కూడా పూర్తిగా తగ్గిపోతుంది కనుక మీకు ఏర్పడబోయేటువంటి ధనయోగానికి రాజమార్గం ఏర్పడబోతుంది. అంటే మీరు మీ జీవితంలో సక్సెస్కి ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ ఏదైతే ఉంటుందో చాలా బాగా పడుతుంది. అట్లాగే ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి వాళ్ళకి మరింత అభివృద్ధికి మార్గాలు కూడా ఏర్పడబోతున్నాయి. కాకపోతే ఒక చిన్న పరిహారం అనేది చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే రవి గురు గ్రహాల యొక్క సంచార రీత్యా, కేతుగ్రహ సంచార రీత్యా, రాహుగ్రహ సంచార రీత్యా కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు. అయితే ఏ ఇబ్బందులు కలిగితే ఆ ఇబ్బందుల నుంచి ఎట్లా బయటపడాలి అనేటువంటి అనేక అంశాల గురించి మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట ఈ కన్యారాశి వాళ్ళకి 6 ఉన్నటువంటి శని సంచార రీత్యా మీకు శత్రుశేషం, రణశేషం అన్నీ కూడా తీరిపోతాయి. అంటే అర్థం ఏంటంటే అప్పులు తగ్గుతాయి, రోగాలు తగ్గుతాయి, ఇక శత్రువులు కూడా పూర్తిగా మీ నుంచి దూరం అవుతారు. అంటే శత్రు బాధ కూడా పూర్తిగా పోతుంది. కోర్టు కేసులు, మధ్యవర్తి పరిష్కారాల్లో విజయం మీదవుతుంది. ఇటువంటి మంచి ఫలితాలన్నీ కూడా ఉంటాయి. ఆర్థికంగా ఎప్పుడైతే అప్పులన్నీ తీరిపోతాయో, ఇక మిగిలినటువంటి గ్రహగతులు బాగుంటాయో, ఆర్థికంగా తప్పకుండా ముందంజ వేయటం అనేటువంటిది జరుగుతుంది. జీవిత భాగస్వామితో కొన్ని సందర్భాల్లో మాత్రం భేదాభిప్రాయాలు వస్తాయి. అవి చిలికి గాలివాన కాకుండా చూసుకోండి. అతిగా ఆవేశం, అతిగా ప్రేమ, దయ, వాత్సల్యం, కరుణ ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. కోపం వచ్చినప్పుడు అన్నిటికంటే తీవ్రంగానే ఉంటాయి. ఈ బ్యాలెన్సింగ్ అనేటువంటిది మీరుగా చేసుకోవడం అనేటువంటిది కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగిన సూచన. ఈ మాసం ఎవరైతే భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కొంత ఇబ్బందులు తప్పవు. మాట పట్టింపులు, అభిప్రాయ భేదాలు పెరుగుతాయి. ఎవరైతే విడాకులకి దగ్గరగా ఉంటారో కన్యారాశి వాళ్ళు, వాళ్ళకి దాదాపుగా పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇబ్బందులు వచ్చే పరిస్థితి. వాళ్ళు మాత్రం తప్పనిసరిగా జన్మ జాతక రీత్యా పరిహారాలు తగినటువంటివి చూపించుకుని చేయటం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే అష్టమరాహు ప్రభావం వల్ల ఏం చేయాలో ఏం చేయకూడదో అనేటువంటి మీమాంసతో ఎంతో కాలం గడిపేశారు. ఈ మాసాంతానికల్లా అష్టమరాహు అయి సప్తమంలోకి రాహు వచ్చేస్తున్నాడు. లగ్నంలోకి కేతు వస్తున్నాడు, జన్మరాశిలో కేతు వస్తున్నాడు. ఈ గ్రహగతుల రీత్యా మీకు ఏంటంటే కొంత కాలసర్పదోషం ఉన్నప్పటికీ కూడా ఆ దోషానికి తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకుంటే మీకు ఎదురులేనటువంటి విజయాలు ఉంటాయి. శనిగ్రహ అనుగ్రహం మీ మీద పూర్తిగా ఉంది కనుక మీకు తిరిగి ఉండదు. ఇకపోతే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో కన్యారాశి వాళ్ళు ఇంకొంతకాలం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు ఉంటుంది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి, దేశ విదేశాల్లో ఉన్నటువంటి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళ నుంచి సంపూర్ణంగా ఆర్థిక సహాయ సహకారాలు అనేటువంటివి మీకు తప్పనిసరిగా లభిస్తాయి. తద్వారా మీరు మీ కెరీర్ని డెవలప్ చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు కావాల్సినటువంటి బకాయిలన్నీ వస్తాయి. వ్యాపారస్తులకైతే వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి. ఇక్కడ ఆ వ్యాపారాల్లో కూడా హోటల్స్, ఫుడ్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. కమిషన్ వ్యాపారాలు బాగుంటాయి. భూమికి సంబంధించిన వ్యాపారాల్లో తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. రియల్ ఎస్టేట్స్ బాగా అభివృద్ధి పదంలో దూసుకువెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇంత బాగున్నా కూడా ఈ రవిగ్రహ సంచార రీత్యా అప్పుడప్పుడు మీ స్థలాలకి, భూములకి మంచి రేటు వస్తుంది. కానీ వచ్చినా కూడా వాటిని అమ్ముకోలేని పరిస్థితులు వస్తాయి. ఇవి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటివి జరిగినప్పుడు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు ఉంటాయి. అది వ్యక్తిగత జన్మ జాతక రీత్యా చెప్పడం జరుగుతుంది. ఆ పరిహారాలు చేసుకునేటట్లయితే ఆ స్థలాలు ఒక మంచి రేటుకి అమ్ముడుపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇన్ని బాగున్నప్పటికీ కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా మీ ఇగోని టచ్ చేయాలనుకునేటువంటి వాళ్ళు, మిమ్మల్ని ప్రత్యేకంగా అవమానించాలనుకునేటువంటి వాళ్ళు బాగా కుటుంబంలో పెరిగిపోతారు, బంధువుల్లో పెరిగిపోతారు, స్నేహితుల్లో పెరిగిపోతారు. వాళ్ళ యొక్క దృష్టి దోషం, నరదోషం మీ మీద బాగా తీవ్రంగా ఉంటుంది. వాటి నుంచి తప్పించుకోవడానికి ఒక
సింపుల్ పరిహారాన్ని మీకు తెలియచేస్తాను. ఇది ఖచ్చితంగా చేయండి. చేయకపోతే మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ ఆరోగ్య విషయాల్లో, అభిప్రాయ భేదాల విషయాల్లో చాలా ఇబ్బందులు వస్తాయి, ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. సంతానం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతాన ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు పాటించవలసినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. జ్వర బాధలు, డైజెస్టివ్ డిజార్డర్స్, అరుగుదలకు సంబంధించిన సమస్యలు, నరాలకు సంబంధించిన సమస్యలు, రక్త సంబంధమైన సమస్యలు, అలాగే కొంతమందికి అయితే వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతకరీత్యా కొంత సర్జరీ కూడా పడే పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి అనేక ఇబ్బందులు అనేటువంటివి రాబోతున్నాయి. కనుక వాటికి సంబంధించిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి. వాటన్నిటి కోసం ఒకే ఒక పరిహారాన్ని మీకు ఇస్తాను. అదేంటంటే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు చేయవలసిందల్లా ఏంటంటే, మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి దైవం కృష్ణుడు, శివుడు. కాబట్టి మీరేం చేస్తారంటే, 2 మార్గాలు చెప్తాను. మొదటి మార్గం ఏంటంటే, చిన్న కృష్ణ విగ్రహాన్ని ఒకటి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని, ఇంట్లో తులసి మొక్కకి నీళ్లు పోసి, యన్మూలే సర్వతీర్థాన్ని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం అని తులసి అమ్మవారికి నీళ్లు పోసి, తులసి దళాన్ని తీసుకొచ్చి శ్రీకృష్ణుడి పాదాల దగ్గర పెట్టి, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని కృష్ణుణ్ణి మనస్ఫూర్తిగా పూజించండి. పూజిస్తే తప్పనిసరిగా ఈ గ్రహ బాధలు అనేటువంటివి పటాపంచలవుతాయి. అలాగే సోమవారం నాడు శివాలయంలో రుద్రాభిషేకం జరిపించుకోండి. ఇవి రెంట్లో ఏది చేసినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి 2 చేయలేకపోతే ప్రదోషకాలంలో, అంటే సాయం సంధ్య వేళ ప్రదోషకాలం ఉంటుంది. ఆ ప్రదోషకాలంలో శివుడిని, నందిని దర్శించి, శివుడి చుట్టూతా, నంది చుట్టూతా ఒక 3 కానీ 11 కానీ 21 కానీ ప్రదర్శనలు చేయండి. ఇది ప్రతి సోమవారం చేయండి. కుదిరితే ఈ మాసాంతం వరకు 21 రోజుల పాటో లేదా 11 రోజుల పాటో టార్గెటెడ్గా చేసేటట్లయితే ఈ వచ్చేటువంటి కాస్త ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఇవి అద్భుతమైన పరిహారాలు. ఇక్కడ మీకు మంచి మార్గం రాబోతోంది. ధన సంపాదనకు కావచ్చు, జీవితంలో సెటిల్ అవ్వడానికి కావచ్చు, మంచి పదవులు పొందడానికి కావచ్చు, అధికారం ఏర్పరచుకోవడానికి కావచ్చు, ప్రమోషన్స్కి కావచ్చు, మంచి స్థితి రాబోతోంది. ఈ ఇబ్బందులు రాకుండా చూసుకోవాలంటే ఈ పరిహారాలు చేయాలి. శనీశ్వరుడు మీకు మంచి రాజయోగాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ ఇబ్బందులు అనేటువంటివి తొలగించుకోవడానికి తగిన శాంతి పరిహార క్రియలని మీరు చేసుకోండి. వ్యక్తిగత జన్మజాతక రీత్యా చేసుకునేటట్లయితే బాగుంటుంది. ఒకవేళ లేని పక్షంలో కనీసం ఇవన్నా చేసుకునేటట్లయితే మీకు ఆల్మోస్ట్ ఆల్ మీకు మంచి ఫలితాలు అనేటువంటివి ఉంటాయి, మీకు సక్సెస్ అవుతుంది. కనుక ఈ పరిహారాన్ని మనస్ఫూర్తిగా పాటించండి. మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు ఆకుపచ్చ. మీ కార్లు, వెహికల్స్ లేదా మీరు ధరించే దుస్తులు గ్రీన్ కలర్ ఉండేటట్లుగా చూసుకోండి. అట్లాగే మీకు వచ్చేటప్పటికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య 5. అంటే మీ టోటల్ బండ్లు టోటల్ కావచ్చు, ఇంటి నెంబర్ టోటల్ కావచ్చు, మొబైల్ నెంబర్స్ టోటల్ కావచ్చు, 5 వచ్చేట్టుగా చూసుకోండి. అది మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీకు మంచి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి రంగు ఆకుపచ్చ, నెంబర్ 5, అదృష్టాన్ని ఇచ్చేటువంటి దేవుడు కృష్ణుడు. అలాగే అదృష్ట వారం వచ్చేటప్పటికి బుధవారం. అంటే ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటూ బుధవారం తీసుకునేటట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుతారు. మరి అలాగే వ్యతిరేక వారాల విషయానికి వచ్చేటట్లయితే ఎరుపు రంగు మీకు పనికిరాదు, 9 టోటల్ పనికిరాదు. అంటే వెహికల్స్ అయినా సరే ఎరుపు రంగు ఉండకూడదు, 9 టోటల్ రాకూడదు. మొబైల్ నెంబర్స్ అయినా, ఇంటి నెంబర్స్ అయినా కొంత ఇబ్బంది పడతాయి. తర్వాత ఏమిటంటే, మరి ముఖ్యంగా మంగళవారం నాడు నిర్ణయాలు తీసుకోవద్దు. మంగళవారం ఎటువంటి పనులు చేయవద్దు. ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ కుటుంబపరమైన విషయాల్లో ఆచితూచి అడుగేయండి. సహజంగానే క్షమ, జాలి, వృద్ధుల పట్ల ఆప్యాయత, అనురాగం, అనాథల పట్ల ప్రేమ, సమాజం పట్ల మంచి అభిప్రాయం, అలాగే పీడిత తాడిత జనం మీద చక్కటి దయ, జాలి ఉండేటువంటి కన్యారాశి వాళ్ళు మీకున్నటువంటి ఈ షార్ట్ టెంపర్ అనేటువంటి విషయాన్ని, అంటే క్షణికమైన కోపం, క్షణం తాపం, ఇటువంటి లక్షణాన్ని మీరు ప్రయత్నపూర్వకంగా వదిలించుకోగలిగితే చక్కగా డెవలప్ అవుతారు. కన్యారాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్టయితే చాలా బాగుంది. మీరు ఏ పని చేసినా మీకు అధిష్టానంలో మంచి పేరు ఉంటుంది. ప్రతిపక్షంలో కూడా మీరు సింహ స్వప్నంలాగా తయారయ్యే పరిస్థితులు ఉంటాయి. కాకపోతే ముఖ్యంగా కన్యారాశిలో చిత్తా నక్షత్ర జాతకులు మాత్రం ఈ మాసం చాలా జాగ్రత్తగా ఉండాలి. కించిత్ అనారోగ్య సూచనలు, జ్వరబాధలు, కొంత వెహికల్స్ మీద దెబ్బలు తగలటం, పదునైనటువంటి ఆయుధాల వల్ల ఇబ్బందులు కలగటం, ఇటువంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక తగిన శాంతి పరిహార క్రియలను పాటించండి. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని కన్యారాశి వాళ్ళు తగిన శాంతి పరిహార క్రియలను పాటించి చక్కగా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.